పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఫస్ట్ స్వాతిని చూసింది మమ్మీ, పిక్చర్ పంపించిందండి వాట్సాప్లో. అప్పుడే ఐర్లాండ్కి మూవ్ అయ్యా. ఇదేంటి హౌ ఇస్ ద గర్ల్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టింది. చాలా అంటే చూడగానే బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఇమీడియట్గా మమ్మీ కాల్ చేసి బాగుందా, లైక్ అంతా బాగుంటే వీల్ కాల్ దెమ్ అన్నట్టు చెప్పిందనమాట. సరే అని ఓకే అన్నాను. అంటే నేను అప్పుడే మూవ్ అయ్యాను కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదన్నమాట. తర్వాత ఇదేంటి డాడీ సడన్గా ఒకరోజు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు, యూ కాల్ హర్ అని చెప్పారనమాట. సరే నాకు అప్పుడు దాకా ఎవరితో మాట్లాడలేదన్నమాట ఈ పెళ్ళి సంబంధాలు ఇలాంటివన్నీ. సో నాకు చాలా భయం వేసింది. 5 నుంచి 5:30 లోపల ఎప్పుడన్నా కాల్ చేయమంటే నేను కరెక్ట్గా 5:29కి కాల్ చేశాను అనమాట. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి పెట్టేశారనమాట. సో ఇదేంట్రా బాబు ఇలా అయింది అని చెప్పి అనుకున్నా. తర్వాత మాట్లాడిన తర్వాత చాలా బాగా నాకు భయం వేసి నేను నా రెజ్యూమ్ చదివినట్టు నేను ఇక్కడ చదువుకున్నా ఇది మొత్తం 10 మినిట్స్ ఆపకుండా చెప్పేసేసి అలా వదిలేసాను అనమాట. అప్పుడు నాకు భయం ఉండే, తనకి తర్వాత ఫ్రీగా ఉండు, లైక్ విల్ బి లైక్ ఫ్రెండ్స్, ఇదేమీ అంత ఫార్మల్ కాదు, నచ్చితే ఓకే లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడాను. సో తనకు అలా క్యాజువల్గా ఉండడం నచ్చింది. ఇంకా నేను 10 మినిట్స్ మాట్లాడితే తను 45 మినిట్స్ మాట్లాడింది అనమాట కాల్ మొత్తం. ఆ తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్పి మొత్తం కాల్లో నన్ను ఒక్కసారి కూడా నువ్వు ఎక్కడ పని చేస్తావు, ఏం చేస్తావు, అసలు ఎలాంటి క్వశ్చన్లు అడగలేదు. నీకేం కావాలని అడిగితే నన్ను బాగా చూసుకుంటే చాలు అన్నట్టు అలా అదే వైబ్ ఉండి చాలా బాగా అనిపించింది. అది ఫస్ట్ ఆడియో కాల్. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కలవమని నాలో నెంచాను ప్రేమను పిలవమని. తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని
ఇష్టమే